సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయకముందు ముందుగా సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి ర్యాలీగా వెళ్లి మసీదులో దువా చేయించి చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక జనసందోహం మధ్య ప్రసంగిస్తూ హిందూపురంలో ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కంచుకోట బద్దలు కొట్టడం ఖాయమని తెలియజేశారు. గతంలోని పాలకులు పిఏల పాలన కొనసాగేదని, ఈసారి తాము స్థానికంగా ఉండి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి స్థానికంగా ఉండి ప్రజల సేవ చేసుకుంటాను అని అన్నారు. నామినేషన్ కు హాజరైన వివిధ ప్రాంతాల నుండి తండోపతండోలుగా ప్రజలు జై జగన్ జై జై జగన్ అంటూ ముందుకు కొనసాగారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భారీగా ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ దీనికి ముందు ర్యాలీలో చాలా ఆదరంగా మమ్మల్ని స్వాగతించినారు కూడా. ఎటు చూసిన జనసాగరం ఈరోజు హిందూపూర్లో కనపడింది. అందరూ కోరుకుంటున్నారు 40 సంవత్సరాల కోటని బద్దలు కొట్టాలని. ఒకటే అందరూ కోరుకునేది, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, స్థానికంగా ఉండరు, నాన్ లోకల్. అదే కాకుండా ప్రజల సమస్యలు తీర్చేది అనేది ఏమీ జరగలేదు ఇంతవరకు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ఇక్కడ లోకల్గా ఉంటున్నాను. ఈ 10 నెలల్లో ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వచ్చినారో, ఏదైతే సమస్యలు వాళ్ళు అడిగినారో, మేమందరూ వాళ్ళకి చెవులిచ్చి విని ఏదైతే అయ్యిందో అవన్నీ పూర్తి చేసినామన్నా. ఒకటే ప్రజలు కోరుకునేది, వినేవాళ్ళు ఉండాలా ముందు, తర్వాత తీర్చే వాళ్ళు ఉండాలా. అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లనే సాధ్యము. ఈరోజు సాక్ష్యంగా మీరు ర్యాలీలో జనసాగరంని చూసినారు. ఖచ్చితంగా ఈసారి హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది. ప్రజలు కోరుకునేది ముందు సమస్యల్ని వినేవాళ్ళు కావాలన్నారు. వినేవాళ్ళు ఇక్కడ లేరు. వినేవాళ్ళు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు పిఏలు ఉంటారు. పిఏలు అంటే ఎవరు? ఎన్నుకున్న వాళ్ళ లేరు. వాళ్ళ